మనిషికి టెక్నాలజీ పెద్దగా తెలియని రోజుల్లో మన భూమి ఒక పెద్ద రహస్యమైన ప్రదేశం అని, అందులో మనిషి తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అని అనుకునేవాడు. అంటే ఇప్పటికీ మనం వెళ్ళలేని కొండ ప్రాంతాలు, పర్వతాలు, అలాగే సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళితే ఎదురొచ్చే ద్వీపాలు, అందులో పూర్వం ఎలాంటి మనుషులు ఉండేవారో తెలియదు. అలాగే భూమి లోపల మనకు తెలియని ఎన్ని నాగరికతలు కలిసిపోయాయో కూడా తెలియదు. అండ్ సముద్ర గర్భంలో ఎలాంటి భయంకరమైన అగ్ని పర్వతాలు ఉన్నాయో తెలియదు. అసలు భూమి మీద ఎలాంటి రహస్య ప్రదేశాలు ఉన్నాయో, వాటి వెనుక ఎన్ని కథలున్నాయో వాటిని మనిషి ఎప్పటికీ తెలుసుకోలేడు అని ప్రజలు అనుకునేవారు. ముఖ్యంగా సముద్రం అంతు చిక్కని మర్మాలతో నిండి ఉండేది అని నమ్ముతారు. దానికి ప్రతిఫలంగా వెస్ట్రన్ దేశాలలో సముద్రంలో మునిగిపోయిన అట్లాంటిస్ అనే నగరం ఉండేది అని ఎంతో మంది చరిత్రకారులు నమ్ముతారు. అలాగే భారతదేశంలో ద్వారకా నగరం సముద్రంలో ఇప్పటికీ ఉంది అని నమ్ముతారు. ఇలా మిస్టరీలన్నిటినీ ఛేదించే వరకు వాటికి సంబంధించి ఎన్నో ఊహాగానాలు ప్రజల్లో ఉంటాయి. దాంతో ఈ భూమి అనేది ఎన్నో కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగింది అని, దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని ప్రజలు అనుకుంటారు. కానీ కాలం గడిచే కొద్దీ భూమి మీద ఉండే అన్ని ప్రదేశాలకు మనిషి ప్రయాణించడం మొదలుపెట్టాడు. అంటే యూరోపియన్లు వాళ్ళ మతాన్ని విస్తరించుకోవడానికి, వ్యాపారం చేయడానికి ప్రపంచ అన్వేషణకు వెళ్లడం మొదలు పెడితే, మిడిల్ ఈస్ట్ లోని క్యాలిఫేట్లు ఇస్లాం నమ్మకాలను ప్రపంచం అంతటా బోధించడానికి ప్రయాణాలు చేయడం మొదలు పెట్టారు. అందులో ఎన్నో రాజ్యాల మీద దండయాత్ర చేస్తూ మన భారతదేశం వరకు చేరుకున్నారు. మరొక వైపు చైనా తత్వవేత్తలు ప్రపంచ దేశాల చరిత్రను తెలుసుకోవడానికి భారతదేశానికి రావడం, ఇలా కారణం ఏదైనా సరే ప్రజలు ప్రపంచాన్ని శోధించడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ప్రపంచాన్ని కప్పేసిన అజ్ఞానం అనే నల్లటి మేఘాలు తొలగిపోవడం మొదలైంది. దాంతో భూమి మీద ఉన్న అన్ని ఖండాలు బయటపడ్డాయి. ఇక అన్వేషించడానికి భూమి మీద ఏం మిగల్లేదు. అప్పుడే మనిషి చూపు ఆకాశం మీద పడింది. దానికోసం పెద్ద పెద్ద టెలిస్కోప్లు తయారు చేయడం, వాటితో అప్పటి వరకు మనిషి కలలో కూడా ఊహించనిది చూడడం, తర్వాత విశ్వం యొక్క మర్మాన్ని తలుచుకుంటూ దాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోవడం, అదే కొంతమందిని సైంటిస్టులను చేసింది. ముందుగా గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు ఒక్కొక్కటిగా విశ్వం తన స్వరూపాన్ని మనిషికి చూపించడం మొదలైంది. అలా చివరికి యూనివర్స్ యొక్క అంతం వరకు మనిషి ఊహించగలిగాడు. అక్కడికి వెళ్ళలేకపోయినా సరే అక్కడ ఏముంటుందో చెప్పే స్థాయికి వచ్చేసాడు. కానీ యూనివర్స్ ని దాటి ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు వచ్చేదే మల్టీవర్స్ అనే ఆలోచన. అంటే మన యూనివర్స్ తో పాటు మల్టీవర్స్ లో, ప్యారలల్ యూనివర్స్ లో ఉంటాయి అని సైన్స్ లో కొన్ని సిద్ధాంతాలు ఊహిస్తున్నాయి. సో ఊహిస్తున్నాయి అని ఎందుకన్నాను అంటే, మనుషులు దేన్నైనా ఊహిస్తే దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇంట్లో కూర్చొని స్పేస్ షిప్ లో ట్రావెల్ చేసి ఒక ఏలియన్ ప్లానెట్ కి వెళ్తున్నట్టు ఊహించుకోవచ్చు. దానికి వ్యాలిడ్ రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ సైన్స్ లోని సిద్ధాంతాలు ఊహిస్తున్నాయి అంటే వాటి వెనుక కొన్ని బలమైన కారణాలు అలా ఊహించేలా చేస్తున్నాయి అని అర్థం. కాకపోతే ఇక్కడ ఫ్లా ఏంటంటే, మనం ప్రాక్టికల్ గా వాటిని ఎక్స్పెరిమెంట్ ద్వారా పరీక్షించి నిరూపించలేం. అంటే ఫ్యూచర్ లో నిరూపిస్తామేమో, కానీ ఇప్పటికైతే వాటిని మనం నిరూపించలేం. ఎగ్జాంపుల్ కి క్రిస్టియానిటీ, ఇస్లాం ప్రకారం స్వర్గం, నరకం అనేవి ఉంటాయి అని, చనిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్లాల్సిందే అని 200 కోట్ల మంది క్రిస్టియన్స్, అలాగే 1900 కోట్ల మంది ముస్లింలు నమ్ముతారు. వాళ్ళ మత గ్రంథాలు అనేవి అవి ఉన్నాయి అని చెప్తున్నాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అవి నిజంగా ఉన్నాయా లేదా అనేది మనం ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్ ద్వారా కానీ, లేదా స్పేస్ షిప్ లో అంతరిక్షంలో ప్రయాణించి యూనివర్స్ లో స్వర్గం, నరకం ఎక్కడైనా ఉన్నాయా అని వెతుకుతూ వెళ్ళలేం. అక్కడికి కేవలం చనిపోయిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మత గ్రంథాల ప్రకారం స్వర్గం, నరకం అనేవి ఉంటాయి. కానీ వాటిని మనం ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కోలేం. సరిగ్గా ప్యారలల్ యూనివర్స్ కానీ మల్టీవర్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటే ప్యారలల్ యూనివర్స్ అనేది ఉంటుంది అని క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాంతం చెప్తుంది. దానికంటూ ఒక సెటప్ చేసి పెట్టింది. కాకపోతే దాన్ని మనం ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపించవచ్చు. కానీ వాటిని మనం కళ్ళతో చూడలేం, అలాగే అందులోకి వెళ్ళలేం. ఇన్ఫాక్ట్ మత గ్రంథాలు స్వర్గం, నరకం ఉన్నాయి అని చెప్పడానికి వాటికి ఒక బేసిస్ ఉంటుందో లేదో తెలియదు. కానీ ప్యారలల్ యూనివర్స్ లో ఉన్నాయి అని చెప్పడానికి సైన్స్ దగ్గర కొన్ని గట్టి ఆధారాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు అసలు ప్యారలల్ యూనివర్స్ కి, మల్టీవర్స్ కి మధ్య డిఫరెంట్ ఏంటో తెలుసుకోవాలి. ముందుగా మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే, మల్టీవర్స్ ని ఫస్ట్ టైం 1895లో విలియం జేమ్స్ అనే అమెరికన్ ఫిలాసఫర్ ప్రతిపాదించాడు. అండ్ వీళ్ళకన్నా ముందే హిందూ మైథాలజీలో మల్టీవర్స్ గురించి ఉంది. కానీ సైన్స్ ని, పురాణాలను కలపడం ఎందుకో కొంతమందికి నచ్చకపోవచ్చు. కాబట్టి మైథాలజీని కొద్దిగా పక్కన పెడితే 1920లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న
ఉన్న మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలో ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తల మధ్య డిబేట్ జరుగుతుంది. అందులో ఒకరు మన మిల్కీవే గెలాక్సీలోని నక్షత్రాలన్నింటినీ మ్యాపింగ్ చేసిన హార్లో షాప్లే అయితే మరొకరు M87 అనే గెలాక్సీలోని మ్యాటర్ ని కనుక్కున్న హేబర్ కర్టిస్ అనే ఆస్ట్రోనామర్ ఒకరు. అయితే ఇదే M87 గెలాక్సీలోని బ్లాక్ హోల్ ని రీసెంట్ గా ఫోటో తీస్తాం అని హాబర్ ఊహించి ఉండకపోవచ్చు. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిబేట్ ఏంటంటే యూనివర్స్ అనేది అంత పెద్దది కాదు అని, మన మిల్కీవే మాత్రమే పూర్తి విశ్వం అని షాప్లే వాదన. దానికి కర్టిస్ మాత్రం యూనివర్స్ మనం చూసేదానికంటే చాలా పెద్దది అని అన్నాడు. అండ్ మిల్కీవే కాకుండా స్పేస్ లో ఉండే నెబ్యులాలను, మిగతా గెలాక్సీలను కూడా అప్పటికే అతను ఫోటో తీశాడు. వాటిని బట్టి యూనివర్స్ మనం ఊహించలేనంత పెద్దది అని వాదించాడు. కానీ షాప్లే మాత్రం ఆ ఫోటోస్ లో కనిపించే గెలాక్సీలు అనేవి మన పాలపుంతలోనివే అని ప్రతివాదన చేశాడు. అయితే వీళ్ళిద్దరి వాదనలో ఏది నిజం ఏది మిథ్య అనేది అక్కడున్న ప్రేక్షకులకు అర్థం కాలేదు. అలా ఆ డిబేట్ అనేది ఒక కన్క్లూజన్ లేకుండా ముగిసిపోయింది. మరొక వైపు ఎడ్విన్ హబుల్ సరిగ్గా అప్పుడే కాలిఫోర్నియాలోని మౌంట్ విల్సన్ అబ్జర్వేటరీతో యూనివర్స్ ఎంత పెద్దదో తెలుసుకునే పనిలో పడ్డాడు. దానికోసం అతిపెద్ద టెలిస్కోప్ ని అందులో ఇన్స్టాల్ చేశారు. దాంతో ఆండ్రోమెడా గెలాక్సీనే ముందుగా ఎడ్విన్ హబుల్ టార్గెట్ చేశాడు. అందులో కనిపించేవి అన్ని ఇండివిజువల్ స్టార్స్ అని తెలుసుకున్నాడు. కానీ అవి ఎంత దూరంలో ఉన్నాయి అనేది ఒక మిస్టరీ. ఆ దూరం అనేది తెలిస్తే అప్పుడు అవి సపరేట్ గెలాక్సీనా లేక మిల్కీవేలో ఉన్న స్టార్సా అనేది తెలుస్తుంది. దానికోసం హబుల్ ఆండ్రోమెడా గెలాక్సీలో ఉన్న బ్రైటర్ స్టార్స్ ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే ప్రతి నక్షత్రం నుండి వచ్చే వెలుగు అనేది ఒక టైమింగ్ ప్రకారం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. దీన్ని ల్యూమినాసిటీ బీటింగ్ అనొచ్చు. అయితే చిన్న నక్షత్రాలలో ల్యూమినాసిటీ బీటింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కానీ పెద్ద నక్షత్రాలలో ఎక్కువ బ్రైట్ గా ఉండే స్టార్స్ లో ఆ బీటింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి అలాంటి నక్షత్రాలను పసిగట్టి వాటి నుండి వచ్చే ల్యూమినాసిటీ బీట్స్ అనేవి ఎంత టైం గ్యాప్ లో ఉన్నాయో మెజర్ చేశాడు. దాంతో ఆ నక్షత్రాల నుండి కాంతి రావడానికి ఎంత టైం పడుతుందో లెక్కించి అవి కొన్ని మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి అని డిస్కవర్ చేశాడు. అంతేకాదు దాంతో యూనివర్స్ లో మిల్కీవే ఒక్కటే కాకుండా కనిపించే ప్రతి ఆబ్జెక్టు ఒక గెలాక్సీ అని, అందులో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఆ పేపర్ ని హార్లో షాప్లేకి కూడా పంపించాడు. అండ్ హాబర్ కర్టిస్ చెప్పిందే నిజమని తేలిపోయింది. దాంతో యూనివర్స్ ఊహకందనంత పెద్దది అని కూడా తేటతెల్లమైంది. ఆ తర్వాత 20వ శతాబ్దంలో యూనివర్స్ ని చూడ్డానికి టెలిస్కోప్లు అంతరిక్షంలోకి వెళ్ళాయి. కానీ యూనివర్స్ ని మనం ఎంత లిమిట్ వరకు చూడగలం అనే క్వశ్చన్ అలాగే ఉండిపోయింది. కానీ 1964లో ఒక కాంతిని కనుక్కున్నారు. అది 13.7 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం నుండి ట్రావెల్ చేసి వస్తున్నట్టుగా రేడియో టెలిస్కోప్ల ద్వారా తెలిసింది. అండ్ అప్పటి వరకు మనం కనుక్కున్న అతి పురాతన కాంతి అదే. అండ్ అదే మన యూనివర్స్ కి లిమిట్. దాన్ని అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. దాన్ని దాటితే ఏముంటుందో ఎవ్వరికీ తెలియదు. సో న్యాచురల్ గానే దానికి అవతల ఏముంటుందో అనే ప్రశ్న పుడుతుంది. కాలంతో పాటు టెలిస్కోప్ల సైజ్ కూడా పెరిగింది. కాస్మోస్ గురించి ఐన్స్టీన్ లాంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా ఈక్వేషన్లతో విశ్వం ఎంత పెద్దదో తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా అప్పుడే జార్జ్ లైమెట్రే అనే శాస్త్రవేత్త ఈ యూనివర్స్ అనేది అత్యంత పురాతనమైనది కాకపోవచ్చు అని, మనం లెక్కించగలిగే టైం పీరియడ్ లోనే ఒకప్పుడు ఏకకణంలా సింగులారిటీతో ఉండి అతిపెద్ద విస్ఫోటనం ద్వారా విస్తరిస్తూ ఉండాలి అని వివరించాడు. దాన్నే కాస్మిక్ ఎగ్ అన్నాడు. అదే విశ్వానికి కారణం అయ్యుండొచ్చు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయితే కొంతకాలం తర్వాత 1990లో యూనివర్స్ ని లోతుగా అర్థం చేసుకునే క్రమంలో విశ్వం అనేది ఒక్కసారిగా కాంతి కంటే వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది అని కనుక్కున్నారు. దానికి కారణం డార్క్ ఎనర్జీ అని తెలుసుకున్నారు. కానీ డార్క్ ఎనర్జీ అంటే ఏంటో, దాని స్వరూపం ఎలా ఉంటుందో ఒక మిస్టరీ అయిపోయింది. కానీ దానివల్ల మన యూనివర్స్ లో ఇప్పుడు కనిపిస్తున్న గెలాక్సీలు, నెబ్యులాలు 100 బిలియన్ సంవత్సరాలలో పూర్తిగా కనిపించకుండా వెళ్లిపోతాయి అని తెలిసింది. అప్పుడు కేవలం అంతరిక్షంలో కేవలం అంధకారం మాత్రమే ఉంటుంది. ఒకవేళ అప్పటికి మన దగ్గర లైట్ కంటే స్పీడ్ గా ట్రావెల్ చేసే స్పేస్ షిప్ ఉన్నా సరే అవన్నీ మన కనుచూపు మేర నుండి వెళ్లిపోయి మనం అంధకారంలో ఒంటరిగా మిగిలిపోతాం. ఇప్పటికే మన యూనివర్స్ లో 2 ట్రిలియన్ల గెలాక్సీలు ఉంటే అందులో 99% గెలాక్సీలు ఇప్పటికే యూనివర్స్ అంచుకు చేరుకున్నాయి. కాబట్టి ఇక్కడ నుండి మన పరిశోధన యూనివర్స్ అంచులను దాటబోతుంది. అంటే ఇప్పటి వరకు మనం అబ్జర్వబుల్ యూనివర్స్ గురించే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది లెవెల్ 1 మల్టీవర్స్.
మన యూనివర్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే ఇక్కడ ఉండే నియమాలలో 0.01% తేడా వచ్చినా సరే యూనివర్స్ మొత్తం కొలాప్స్ అవుతుంది. అయితే అలెన్ గుత్ లాంటి కాస్మాలజిస్టులు మన యూనివర్స్ అనేది ఒక బబుల్ యూనివర్స్ అని అంటారు. అంటే మన యూనివర్స్ అనేది హైపర్ స్పేస్ లో తేలియాడుతున్న ఒక నీటి బుడగ లాంటి యూనివర్స్ అని. కాస్మిక్ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ థియరీ ప్రకారం హైపర్ స్పేస్ లో అనంతమైన విశ్వాలు పుడుతూ ఉంటాయి అని, వాటి నుండి మరిన్ని కొత్త విశ్వాలు ఆవిర్భవిస్తూనే ఉంటాయి అని అలెన్ గుత్ లాంటి కాస్మాలజిస్టులు ప్రతిపాదించారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక విశ్వం నుండి మరొక విశ్వం ఎలా పుడుతుంది అనేదే క్వశ్చన్. అండ్ దీనికి సమాధానంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్బు నీటి నుండి నీటి బుడగలు చేసే వాళ్ళని చూస్తున్నప్పుడు అందులో నుండి బబుల్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి పెద్ద బబుల్ వస్తే ఒకసారి చిన్న బబుల్ వస్తుంది. కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే బబుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. లేదంటే ఒక కూల్ డ్రింక్ ని ఓపెన్ చేసినప్పుడు కూడా లోపల నుండి బబుల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ సరిగ్గా మల్టీవర్స్లు అనేవి హైపర్ స్పేస్ లో ఇలాగే ఆవిర్భవిస్తుంటాయి. దానికి కారణాలు ఊహించే శక్తి ఇప్పుడు మనిషి దగ్గర లేదు. అలాగే ఆ బబుల్ యూనివర్స్లలో మనలాంటి భౌతిక శాస్త్ర నియమాలతో కాకుండా డిఫరెంట్ నేచర్ లాస్ తో జీవం ఏర్పడి ఉండొచ్చు. వాళ్ళకంటూ డిఫరెంట్ టైం లైన్స్ ఉండొచ్చు. లేదంటే మన యూనివర్స్ మాత్రమే లక్కీ యూనివర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే లైఫ్ ఏర్పడడానికి కావలసినవన్నీ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కల్పించబడ్డాయి. కానీ అలా ఎందుకు జరిగింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. అండ్ ఇప్పుడు మల్టీవర్స్ లో సెకండ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే ఇదొక సైక్లిక్ యూనివర్స్ అని కూడా అనుకోవచ్చు. అంటే హిందూ మైథాలజీ ప్రకారం బ్రహ్మ జీవితకాలం ముగిసి కొత్త బ్రహ్మ రావడానికి దాదాపు 311 ట్రిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత మరొక బ్రహ్మ కమలం నుండి ఆవిర్భవిస్తాడు. సరిగ్గా అలాగే మన యూనివర్స్ కూడా ఫిజికల్ గా సైక్లిక్ యూనివర్స్ అయ్యుండొచ్చు అని ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దానికి కారణం యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడం, గెలాక్సీలు మన నుండి దూరం వెళ్లిపోవడం, కాలగమనంలో యూనివర్స్ ప్రయాణిస్తూ ఒక దగ్గరికి చేరుకోవాల్సిందే. అలా చేరుకున్నప్పటికీ యూనివర్స్ లో ఉండే పదార్థం మొత్తం విచ్ఛిన్నమైపోయి హై ఎనర్జీతో ఉంటుంది. దానికి కారణం ఎంట్రోపీ. యూనివర్స్ లో కానీ మన ప్రపంచంలో కానీ జరిగే కొన్ని విషయాలను గమనిస్తే అవన్నీ ఒక నియమాన్ని పాటిస్తున్నాయి అని అనిపిస్తుంది. అదే ఎంట్రోపీ. ఎగ్జాంపుల్ కి మానవ సమాజాన్ని తీసుకుంటే మొదట్లో ఆహారం దొరికే చోట భూమి మీద అక్కడక్కడ మాత్రమే మనిషి నివసించేవాడు. క్రమంగా మనుషుల జనాభా పెరగడం, నాగరికతలు ఏర్పాటు చేసుకోవడం, దాంతో భూమి మీద ప్రతి చోట నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలా ఇప్పుడు భూమి మొత్తం ఆక్రమించేశాడు. ఆ తర్వాత ప్రకృతి విపత్తులు రావడం, మనుషులు నెమ్మదిగా చనిపోవడం, జనాభా తగ్గడం, ఆ తర్వాత ఏదో ఒక రోజు ఆస్ట్రాయిడ్ వల్ల కానీ సునామీలు, భూకంపాలు విరుచుకుపడి మానవ జాతి పూర్తిగా నాశనం అవుతుంది. అప్పుడు మళ్ళీ కొత్త జీవజాలం భూమి మీద పుడుతుంది. సో దీన్ని బట్టి చూస్తే మానవ జాతి ఇంకా అంతం అవ్వకపోయినా సరే డైనోసార్ల విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. అండ్ మనుషుల విషయంలో కూడా ఇదే జరగడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మనం ఈ టైం లైన్ లో ఉన్నాం కాబట్టి మన అంతాన్ని మనం అంత ఈజీగా ఒప్పుకోం. కానీ అల్టిమేట్ గా నేచర్ లా ప్రకారం చూస్తే అదే జరుగుతుంది. సో ఇక్కడ ఎంట్రోపీ ఎక్కడ ఉంది అంటే ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న మనిషి నెమ్మదిగా ప్రపంచం మొత్తం విస్తరించడం జరిగింది తప్ప మనిషి మళ్ళీ అదే రాతి యుగంలోకి వెళ్ళలేదు. కాలం ముందుకు వెళ్తున్న కొద్దీ టెక్నాలజీని పెంచుకొని కోట్ల జనాభాతో మల్టిప్లై అవుతున్నాడు. ఒకప్పుడు వేలల్లో ఉండే జనాభా ఇప్పుడు 800 కోట్లకు చేరుకుంది. అంటే హ్యూమన్ పాపులేషన్ ఆర్డర్ నుండి డిసార్డర్ వైపుకు ఎంతలా వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్నే ఎంట్రోపీ అంటారు. దీనికి భౌతిక శాస్త్రపరంగా వేరే ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, కానీ మనుషుల జనాభాకు మించిన ఎగ్జాంపుల్ ఉండదేమో. అండ్ ఈ ఎంట్రోపీకి కారణం టైం. కాలం అనేది కేవలం ముందుకు తప్ప వెనక్కి వెళ్ళదు. అలాగే మన యూనివర్స్ కూడా బిగ్ బ్యాంగ్ నుండి క్రమంగా పెరుగుతూ వచ్చి తర్వాత కొద్ది కొద్దిగా విచ్ఛిన్నం అవుతూ వెళ్తుంది. యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది దానికి ఒక సంకేతం అనుకోవచ్చు. ఫైనల్ గా ఎంట్రోపీ అంతమయ్యేది యూనివర్స్ అంతంతోనే. సో అప్పుడు యూనివర్స్ మళ్ళీ కొత్తగా పుడుతుంది. ఈ ప్రాసెస్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీన్నే సైక్లిక్ యూనివర్స్ అంటారు. అయితే హైపర్ స్పేస్ లో ఉండే అన్ని యూనివర్స్లు ఇదే ప్రాసెస్ ద్వారా పుడుతూ చస్తూ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అయితే 1980లో లీ స్మోలిన్ అనే భౌతిక శాస్త్రవేత్త మన యూనివర్స్ నుండి బేబీ యూనివర్స్లు పుడతాయి అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే స్పేస్ లో పుట్టే బ్లాక్ హోల్స్ అనేవి కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేస్తాయి అని. ఎందుకంటే ప్రకృతిలో ఒక కణం ఎన్నో కణాలను పుట్టిస్తుంది. అంటే జీవ కణాలు మ్యూటేషన్
గ్రావిటేషన్ ద్వారా మల్టిప్లై అవుతాయి. అది ఒక సహజ లక్షణం. దీన్ని ప్రపంచంలో ఎవరు కాదనలేరు. సరిగ్గా అలాగే మన యూనివర్స్ లో కూడా బ్లాక్ హోల్స్ అనేవి మరొక బేబీ యూనివర్స్ ని పుట్టించే అవకాశాలు 99% ఉన్నాయి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మనం అలాంటి యూనివర్స్ ని కనుక్కోలేదు. అంటే ఎగ్జాంపుల్ కి బ్లాక్ హోల్ అనేది నిజంగా మరొక యూనివర్స్ ని పుట్టిస్తే అంతరిక్షంలో ఉండే ప్రతి గెలాక్సీలో ఒక బ్లాక్ హోల్ ఉంటుంది. ఆ బ్లాక్ హోల్ అనేది మరొక యూనివర్స్ లోకి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఒక్క ఫోటోలో కూడా కనపడలేదు. మనం చూసే గెలాక్సీ చుట్టూ అదే ఎంప్టీ స్పేస్ ఉంటుంది. ఒకవేళ బ్లాక్ హోల్ యూనివర్స్ కి దారి తీసే మార్గాన్ని మనం చూడలేకపోతున్నామా, అదేమైనా హయ్యర్ డైమెన్షన్ అనేది దాని మీద సైంటిస్టులు పరిశోధన చేయాల్సి ఉంది. అయితే లెవెల్ 2 మల్టీవర్స్ లో ఇంకొక కొత్త సిద్ధాంతం కూడా ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు మన యూనివర్స్ ని ఒక బబుల్ యూనివర్స్ గా మాత్రమే చూసాం. కానీ ఎక్పైరోటిక్ యూనివర్స్ అనే ఒక సిద్ధాంతం ప్రకారం మన యూనివర్స్ అనేది హయ్యర్ డైమెన్షన్ లో తేలియాడుతున్న ఒక ఫ్యాబ్రిక్ లాంటి యూనివర్స్. అలాగే మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవడానికి కారణం కూడా ఇదే ఫ్యాబ్రిక్ యూనివర్స్. అయితే హయ్యర్ డైమెన్షన్ లో ఉండే మనలాంటి యూనివర్స్ లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు కొత్త యూనివర్స్ లు పుడతాయి. అప్పుడు అందులో ఎంట్రోపీ అనేది తక్కువగా ఉంటుంది. అలా అవి లో ఎంట్రోపీ నుండి హై ఎంట్రోపీకి ట్రావెల్ చేస్తాయి. అంటే మన యూనివర్స్ లా అనుకోవచ్చు. అందుకే మన యూనివర్స్ ఇలాంటిదే అని చాలా మంది నమ్ముతారు. అండ్ ఇప్పటి వరకు చెప్పుకున్న లెవెల్ 2 మల్టీవర్స్ లన్నీ ఫిజికల్ మల్టీవర్స్ లు. ఇవి నిజంగా ఉంటాయి అని మనం కళ్ళతో చూడలేకపోయినా సరే మన దగ్గరున్న ప్రకృతి నియమాలు మల్టీవర్స్ ఉనికిని బలపరుస్తున్నాయి. కాబట్టి వీటిని అంత ఈజీగా కొట్టిపారేయలేం. అయితే ఇదే కాకుండా లెవెల్ 3, లెవెల్ 4 యూనివర్స్లు కూడా ఉన్నాయి. అవి క్వాంటమ్ మెకానిక్స్ తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తెలుగులో స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేసే ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి. వాటికి సరైన సపోర్ట్ అందిస్తే యూనిక్ కంటెంట్ ఇవ్వడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.